ప్రతి అంశంలో కూడా మంచి అనే దానికి విలువ తక్కువ, చెడుకు విలువ పెరుగుతుంది. కాబట్టి మనము మంచిగా బతకాలి కాబట్టి మంచిదాన్ని కోరుకోవాలి. అంటే చెడు వాళ్ళు మన తాగు దీని వాళ్ళు చెడు కోరుకున్నారా అంటే వాళ్ళు కూడా మంచిగా కోరుకుంటున్నారు, కానీ ఆ దశ అనేది అట్లా గుంజుకపోతూ ఉంటుంది. కాబట్టి ఈ చరాచర సృష్టిని భగవంతుడు సృష్టించినప్పుడు భూమి, ఆకాశము, నీరు, నిప్పు, గాలి ఈ పంచభూతాలని సృష్టించినప్పుడు ఈ పంచభూతాలకు అనుగుణంగా మన పంచభూతాలే కాకుండా పైన సృష్టి బాగున్నది. ఆకాశంలో చుక్కలున్నాయి, చంద్రుడు, సూర్యుడు, నక్షత్రాలు కాకుండా పాలపుంత అంటాము. కృష్ణబిలం అంటే మనం ఇంకా పోతుంటే ఆ లోకాలను సప్త లోకాలు అంటారు కదా, లాస్ట్ లోకము ఏమున్నదంటే కృష్ణబిలం అంటారు దాన్ని. మనం ఎట్లయితే చనిపోతే మనల్ని ఊరు బయట వారేస్తారో అట్లాగే చుక్కలు కానీ నక్షత్రాలు కానీ ఇంకా రకరకాల మన ఏదైతే ప్రపంచం ఉందో అది నశించినప్పుడు కృష్ణబిలం చేస్తారు. ఈ విషయాలను ఎందుకు చెప్తుందంటే ప్రతిదానికి కూడా ఒక ఆయుష్ ప్రమాణం ఉంటుంది. మంచికి ఆయుష్ ప్రమాణం ఉన్నది, చెడుకు ఆయుష్ ప్రమాణం ఉన్నది. చెడు ఎప్పటిదాకా పోతుంది? లాస్ట్ దశ చచ్చిపోయేంత వరకు ఉంటుంది. మంచి కూడా చచ్చిపోయేదాకానే ఉంటుంది. కానీ ఈ రెండింటినీ కూడా మన మనసే విచ్ఛిన్నం చేస్తుంది, మన మనసే మంచి చేస్తుంది. దీనికి మూలం ఏమున్నది? ఒక దారిలో వచ్చేటప్పుడు కుడి సైడ్ తిరిగితే ఒక ఇల్లు వస్తుంది, ఎడమ సైడ్ తిరిగితే ఒక ఇల్లు వస్తుంది. ఇటు కుడి మంచి చేయొచ్చు, అటు చెడిపోయే దుకాణం కూడా ఉండవచ్చు. కానీ నీ మనసే కదా ప్రయాణం చేస్తున్నది. ప్రపంచంలో పుట్టిన వానికి కూడా ప్రతి వానికి కూడా మనసే ప్రధానం. మనసుని మించింది లేనేలేదు. ఈ మనిషిని నడిపేది మనసే. ఈ మనసుని ఇంత నేను నడుపుడు కాదు, నువ్వు మనసుని ఇంత నడిపినప్పుడు నువ్వు కోరుకున్నది ఒకటి. మనసు చెప్పినట్టు మీరింటే మనకు చెడిపోతాం, కానీ మనం చెప్పినట్టు మనసు ఉంటే తప్పకుండా బాగుపడతాం. దీంట్లో తేడా ఉంది. కాబట్టి మన మనసు శుద్ధి ఉంచుకోవాలి. మనసు శుద్ధి ఉంచుకుంటేనే మనం ఏదైనా సాధించగలుగుతాం. కాబట్టి మనసు ఏ విధంగా ఉంటుంది? అమ్మ మీరు ఎప్పుడన్నా మందిర్ పోయినరా? మందిర్ అందరు ఫోన్లో ఉండాలనుకుంటాను. ప్రతి వాళ్ళు ఏదో ఒక మందిర్ పోతారు. ఒక నారికాయనో కొబ్బరికాయనో ఏదో కొడతారు కదా. అమ్మ మీరు ఏది కొట్టిందో? అమ్మ కొబ్బరికాయ కొట్టిందా? అమ్మ మీరు నారికాయ కొట్టింది. నారికాయ కొబ్బరికాయ ఒకటే కదా సార్ అన్నది కాదు. నారలికాయ వేరు, కొబ్బరికాయ వేరు. మీరు మమ్మల్ని పిసోలు ఏం చేస్తున్నారా సార్? కొబ్బరికాయ వేరు, నారికాయ వేరు ఎట్లా అవుతుంది అంటే కొబ్బరికాయని ఇరవడానికి కొట్టిన వాళ్ళు ఎవరు లేరు. ఎందుకు? బూరు ఉంటుంది చూడు, కొబ్బరి పీసున్నంత వరకు అది కొబ్బరికాయ. నార ఎల్లిన కాయని ఏమంటారు? నారని తీస్తే నార ఎల్లిన కాయ, నారెల్లికాయ, దాన్ని కొట్టగలుగుతాం. అవునా? నారని తీసి కొడతామా, అట్లనే కొడతామా? ఒకసారి మీరు చెప్పండి. నారెల్లికాయకు కొబ్బరికాయకు తేడా ఏమున్నదంటే నారని అడ్డం ఉన్నది. ఆ నార తీసేస్తే నారెల్లికాయ, లేకపోతే కొబ్బరికాయ. ఆ కొబ్బరికాయ ఎవరు కొట్టరాదు? మరి అందరికి పోతాం. అమ్మ అన్నది కొబ్బరికాయ కొడతాం సార్, కొబ్బరికాయ కొట్టరాదు, నారెల్లికాయనే కొట్టేస్తాం. ఈ నారెల్లికాయని ఎందుకు కొడతాం? మరి నారని తీసేయి, ఏం మిగిలిందమ్మా? నారెల్లికాయరా? నార తీసేసినాం, ఏం మిగిలింది? ఎల్లికాయ మిగిలింది. నారయ్య ఎల్లికాయ, ఎల్లికాయనైతే కొట్టాం కదా మనం. అంటే ఎల్లిగడ్డ తీసుకపోయి కొట్టాం దేవుడికి. నార ఎల్లిన కాయ అంటే నారంతా తీసేస్తామంటే మనం ఏం చేయాలి? మన కోరికలు లేకుండా సహృదయంతో నార ఎల్లిన కాయ, నారనే కోరికలు. ఆ గట్టిగా ఉన్న దాన్ని దేవునికి మనం సమర్పించలేం. కాబట్టి కొబ్బరి మీద నుంచి నారం తీసినట్టు మన కోరికలు లేకుండా గట్టి మనసు కొట్టంగా వాళ్ళు కదా. ఆ నారెల్లికాయ నుంచి ఊరు తీసేస్తే కొబ్బరికాయ అయింది. అంటే కోరికలన్నీ తీసేసి కొని దేవుని దగ్గర పోయినమ్మా. ఏ కోరిక కోరద్దు దేవుని. మరి ఎట్లా సార్? కొబ్బరికాయని కొట్టండి. ఏదే కొట్టారా కొబ్బరికాయ?
నారేళ్ళకాయను కొట్టినా కొబ్బరికాయను, నారేళ్ళకాయని కొట్టినాం. అది కొట్టడానికి వాళ్ళగాడు అంటే దాని అర్థమైంది, గట్టి మనసు ఉండాలా నీకు, స్థిరమైన మనసు. అది కొట్టంగా వాళ్ళగాడు. ఎవరైనా ఇప్పుడు నేను చెప్పంగా ఎవరైనా పక్కకు మాట్లాడితే కూడా నేను చెప్పాలి. అది నా ప్రవచనానికి అదొక దిక్చూసి అన్నాడు. మరి దేవుని కాడ కూడా పోయి నారేళ్ళకాయ కొట్టేటప్పుడు గట్టి మనసు ఉండాలి. దీన్ని నేను దేవునికే సమర్పిస్తున్నాను. ఆ మృదువైన కొడుక కలుషితం లేని నీరు అన్నకెళ్ళి వస్తుంది. అవునా? గట్టి మనసుతోటి గట్టి కొడుకని నువ్వు కొట్టినప్పుడు మృదువైన కొడుక, మెత్తటి కొడుక, కలుషితం లేని నీరు. ఓళ్ళను కోసి రాళ్ళ నీళ్ళు, దాంట్లో కలుషితం లేదు కదా. దేవుడు సృష్టించిన దాన్ని దేవుడికే సమర్పిస్తున్నాం కాబట్టి దేవుడు ఏమంటున్నాడు, స్వచ్ఛమైన మనసుతోటి నా దగ్గరికి వచ్చినావు బేట, నీ ఏమైనావో నాకే తెలుసు, నేను చేసేస్తా పో, నువ్వు కోరుకునే అవసరం లేదు. దేవుని దగ్గర పోయిన తర్వాత చాలా మంది ఏమంటారు, నా కొడుకు పిల్లలు అయితే నయం సార్, వచ్చే గుడి కాడికి పోయి నాకు తల్లి వీళ్ళ మంచిగా ఉంటే తల్లి వీళ్ళకి వస్తా అని రకరకాల కోరికలు మనసు కోరుకుంటున్నాం. కానీ కోరుకునే అవసరం లేదు. ఎందుకంటే చరాచర సృష్టిలో అన్ని సృష్టించింది దేవుడు ముందే. నువ్వు యాద్ చేయడానికి ఇవన్నీ నువ్వు పెట్టుకున్న విగ్రహాలు, ఇన్ని విగ్రహాలు. మరి ఆలోచిస్తే ఒక కొడుకని మర్దించుకోండి, గట్టి మనసుతోటి దేవుని దగ్గరికి పోవాలి. దేవుని ఏమి వరకు భగవంతా అన్నీ నువ్వే, నాకు ఇచ్చినవన్నీ నువ్వే, తీసుకునేవి నువ్వే, నాకు నడిపించేటోని నువ్వే, కాబట్టి నేను నీకేం మొక్కాల దేవుడా, నేను ఏమి లేదు తల వంచి నీకు మొక్కుదా, నా పనులన్నీ నువ్వే చేసేటోని కాబట్టి అంతే. దేవుని భారం చేసిరా, కాకపోతే ఒట్టు. ఎందుకంటే ఇది దేవుడు చెప్పిన వాక్యం, నేను చెప్పింది కాదు. మమేక